మీకు మార్కెట్ కరెక్షన్ అంటే స్టాక్ మార్కెట్ ప్రైస్ డౌన్ అయిందనుకోండి, మీకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే మీ స్టాక్స్ ప్రైస్ కిందికి పోయి ఉంటుంది. 5%, 10% కింద ఉంటుంది. కంటిన్యూయర్ కరెక్షన్ అయితే ఇంకా ఎక్కువ డౌన్ ఉంటుంది. బట్ నాకొచ్చేసే వరకు స్టాక్ మార్కెట్ కరెక్షన్ అయిందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ మీరు ఎందుకురా వీడు విచిత్రంగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారేమో, కానీ కాదండి. ఈ ఇన్వెస్ట్‌మెంట్ టర్మ్ 5-10 ఇయర్స్ ఉంటే ఇన్వెస్ట్‌మెంట్ మీరు చేయాలనుకుంటే, మీరు చేసే మ్యూచువల్ ఫండ్, ఎస్ఐపి గాని, లంసమ్ గాని మార్కెట్ కరెక్షన్ అయినప్పుడే డబ్బులేయాలండి. ఈరోజు మార్కెట్ 100 పాయింట్స్ నిఫ్టీ కింద పడింది అంటే, కరెక్షన్ అయిందంటే, నేను ₹5,000 ఎస్ఐపి లంసమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేశానండి. రేపు ఇంకో 100 పాయింట్స్ కింద పోతే 10,000 ఏస్తాను. ఇంకో కరెక్షన్ అయితే ఇంకో 15,000 ఏస్తాను. లంసమ్ నాది ఇన్వెస్ట్‌మెంట్ ఎస్ఐపి కమ్ లంసమ్ పోతుంది. కానీ మార్కెట్ కరెక్షన్ అయితే మాత్రము అస్సలు వదిలేయలేదండి. అక్రాస్ ద బోర్డ్ నా టార్గెట్ ఏమి నిఫ్టీ 50 గాని, స్మాల్ క్యాప్ గాని, మిడ్ క్యాప్ గాని యూ పంప్ ద మనీ. మీన్స్ యూ హావ్ టు పుట్ లాట్ ఆఫ్ మనీ వెన్ ద మార్కెట్ ఈస్ డౌన్, నాట్ అప్. మీరు మార్కెట్ పైకెళ్తూ ఉంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్‌కి ప్రాఫిట్ ఉంటదండి. మార్కెట్ ఫ్లాట్‌గా ఉండి, వోలటైల్‌గా ఉండి, మరి కింద ఉంటే కింద పడితే అరే! నా స్టాక్స్ కింద పడినాయి. ఏందిరా ఎట్లా రికవర్ అయితాయి? ఏంటి అనేది మీరు ఆలోచిస్తే, నేను అపోజిట్‌గా మార్కెట్ ఇంకా కరెక్షన్ కావాలా? ఈరోజు 20,000 ఎయాలా? రేపు 30,000 ఎయాలా? ఇంకా నాకు తక్కువ కాస్ట్‌లో యూనిట్లు దొరకాలనేసి నేను ప్లాన్ చేస్తుంటాను. మీ ఐడియా తెలపండి. అసలు నేను చేసే థింకింగు కరెక్టా? కాదా? ఎందుకంటే నేను 5 ఇయర్స్ నేను అసలు లెఫ్ట్ రైట్ ఏమి చూడనండి. ఐ జస్ట్ వాంటెడ్ టు ఇన్వెస్ట్ మోర్ అండ్ మోర్. తక్కువ కాస్ట్‌లో యూనిట్స్ తీసుకుంటే వన్స్ మార్కెట్ రికవరీ స్టార్ట్ అయితే మీకు అసలు మీ ఇన్వెస్ట్‌మెంట్ ఈ రోజు ఏసిండేది 5 ఇయర్స్ తర్వాత ఇట్స్ గోయింగ్ టు బి డబుల్ ఆర్ మోర్ దెన్ థాట్. సో మీకు అక్కడ సేఫ్టీ ఎక్కువ ఉంటుందన్నమాట. తక్కువ కాస్ట్‌లో కొంటే మీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో మనకి కన్క్లూజన్ ఏమి అంటే, మీరు మంత్లీ ఒక 10,000 ఎస్ఐపి చేయాలనుకుంటే దాంతో ఇంకో 2,000 లంప్ సమ్ అనేది అమౌంట్ పెట్టుకోండి. మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు ఆ లంప్ సమ్ యుటిలైజ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నా వీడియోస్ చూడండి. మీరు చూసినా చూడకపోయినా నా సబ్జెక్ట్ అయితే బాగుంటుంది. బట్ పాయింట్ ఏమంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం గాని, లేదు నా ప్రెజెంటేషన్ గాని గ్రాఫికల్ ప్రెజెంటేషన్ నా దగ్గర లేదు. సో బట్ ఐ విల్ డూ ఇట్ డెఫినైట్‌లీ. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. థ్యాంక్ యూ.